LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబు తన కూటమి మిత్రుడు పవన్ కళ్యాణ్ల ద్వంద్వ వైఖరి మరోసారి బట్టబయలైంది. హైదరాబాద్లో ఓ టీవీ ఛానల్పై జరిగిన దాడిని ఖండించిన ఈ పెద్దలు ఏపీలో సాక్షి మీడియా కార్యాలయాలపై జరిగిన దాడిని మాత్రం ఖండించలేదు. పైగా ప్రోత్సహించారు. ఎదుటి వారికి చెప్పేందుకే నీతులు అన్నట్టుగా ఉంది కూటమి పెద్దల తీరు. ఏపీలో జర్నలిస్టులను అరెస్టు చేయించి అదేదో గొప్ప పనిగా ఛాతి విరుచుకుంటున్న నేతలు తెలంగాణలో జరిగిన ఘటనకు గుండెలు బాదుకుంటున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్లు చేసిన ఒక ప్రకటనను అంతా స్వాగతించాలి. హైదరాబాద్లో ఒక న్యూస్ ఛానల్పై జరిగిన దాడిని వారు ఖండించారు. కూటమి పెద్దల భావజాలంలో మార్పు వచ్చి ఉంటే సంతోషించాలి. కానీ వారు అన్ని విషయాల్లో మాదిరి ఇక్కడ కూడా డబుల్ గేమ్ ఆడడం బాగోలేదని చెప్పాలి. చంద్రబాబు చేసిన ప్రకటనను గమనించండి. హైదరాబాద్లో ఒక టీవీ ఛానల్ కార్యాలయంపై దుండగులు దాడి చేసి విధ్వంసం సృష్టించడం దారుణమని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలు, సమాజం దీన్ని ఆమోదించదని అంటూ ఆ ఛానల్ యాజమాన్యానికి, సిబ్బందికి ఆయన సంఘీభావం తెలియజేశారు. చంద్రబాబు ఈ ప్రకటన చేసిన వెంటనే అందరికీ గుర్తుకు వస్తున్నది ఏపీలో ఉన్న పరిస్థితి గురించే. ఏపీలో తనకు నచ్చని మీడియాపై ప్రభుత్వం చేస్తున్న దాడి, ప్రత్యేకించి సాక్షి మీడియాపై కూటమి సర్కారు చేస్తున్న కుట్రలు చూస్తున్న ఎవరికైనా చంద్రబాబు మాటలను విశ్వసించే పరిస్థితి కనిపించదు. తనకు మద్దతు ఇస్తే ఒక రకంగాను, లేకుంటే మరో రకంగాను టీడీపీ, జనసేనలు వ్యవహరిస్తున్న తీరు ఇట్టే తెలిసిపోతుంది. ఈ మధ్య సాక్షి టీవీ డిబేట్కు సంబంధించి ఒక వివాదాన్ని సృష్టించి కొంతమందిని రెచ్చగొట్టి ఆందోళన చేయించిన తీరు, ఆ తర్వాత కేసులు పెట్టడమే కాకుండా జర్నలిస్టులను అరెస్ట్ చేసిన వైనం, అక్కడితో ఆగకుండా సాక్షి మీడియా కార్యాలయాలపై టీడీపీకి చెందిన వారు చేసిన దాడులు, వీరంగం వేసి విధ్వంసం సాగించిన పద్ధతి గురించి కూడా కూటమి నేతలు మాట్లాడి వాటిని ఖండించి ఉండాలి కదా. పైగా అనని మాటలు అన్నట్లుగా ఒక ప్రాంతానికి ఆపాదించి సాగించిన రచ్చ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. సాక్షి సంస్థలపై దాడులకు పాల్పడిన వారిపై కేసులు పెట్టి ఎందుకు అరెస్టులు చేయలేదు? అలా దాడులు చేసిన వారు దుండగులు కాదా? వారు టీడీపీ వారైతే ఏ పని చేసినా ఓకేనా? ప్రజాస్వామ్యంలో బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని చెబుతున్న చంద్రబాబుకు ఏపీ విషయంలో అదే సూత్రం వర్తించదా? దీనికి ఆయన ఏం జవాబిస్తారు? నిత్యం సాక్షి మీడియాపై లేనిపోయిన ఆరోపణలు గుప్పిస్తూ ఆ మీడియాను ఎలా దెబ్బతీయాలా అన్న ఆలోచన సాగించే ఆయన తనకు మద్దతిచ్చే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలకు మాత్రం స్వేచ్ఛ ఉండాలని చెప్పినట్లుగా మాట్లాడడం సహేతుకమే అవుతుందా? ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. సాక్షి డిబేట్లో ఒక పదం అభ్యంతరకరమని ఎవరైనా భావిస్తే భావించవచ్చు, దానిపై వివరణ కోరవచ్చు. కానీ అసలు ఆ పదం పలకని జర్నలిస్టుని అరెస్ట్ చేశారే. విచిత్రం ఏమిటంటే డిబేట్లో ఒక విశ్లేషకుడు ఒకసారి ఆ పదాన్ని ఉచ్చరిస్తే తెలుగుదేశం మీడియా సంస్థలు 100 సార్లు ప్రచారం చేశాయి. అలాగే పత్రికల్లో దాన్ని యథాతథంగా ప్రచురించాయి. ఆ విశ్లేషకుడు మాట్లాడింది అభ్యంతరకర పదమే అనుకుంటే దాన్ని ఎల్లో మీడియా ప్రచారం చేయకూడదు కదా. కానీ ఎందుకు విచ్చలవిడిగా ప్రచారం చేశారు? వారు చేసింది ఇంకా పెద్ద నేరం అవుతుంది కదా. మరి వారిపై కేసులు పెట్టరా? దీనిపై ప్రభుత్వం కానీ, పోలీసు కానీ ఎందుకు స్పందించలేదంటే ఏం చెబుతాం? హైదరాబాద్లో దాడికి గురైన టీవీ ఛానల్ కొన్ని వీడియోలకు పెట్టిన థంబ్ నెయిల్ చాలా దారుణంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో పలువురు వ్యాఖ్యానించారు. ఈ అంశాలను టీడీపీ, జనసేన పెద్దలు కనీసం ఖండించినట్లు కనపడలేదు. అయినా ఆ సంస్థపై దాడి చేయాలని ఎవరని చెప్పం. చట్టం ప్రకారం పోవలసిందే. ఏపీలో సాక్షి మీడియా వివరణ ఇచ్చినా అన్యాయంగా దాడులు చేశారే. సాక్షిపై దాడులు జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రితో సహా పలువురు మంత్రులు ఇష్టారీతిన విమర్శలు, ఆరోపణలు చేస్తున్నప్పుడు టీడీపీ మీడియా చంకలు గుద్దుకుంటూ మరింత రెచ్చిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వం, వారికి సంబంధించిన మీడియా కలిసి మరీ నానా బీభత్సం సృష్టించినప్పుడు ప్రజాస్వామ్యం, బెదిరింపులు, మీడియాను కట్టడి చేయడం వంటి అంశాలు చంద్రబాబుకు ఎందుకు గుర్తుకు రాలేదన్న ప్రశ్నకు సమాధానం దొరకదు. పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు 30,000 మంది మహిళలు ఏపీలో మిస్ అయిపోయారని ప్రచారం చేసినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినలేదా? అంతెందుకు తిరుమల పవిత్ర ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని స్వయంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ఆరోపించినప్పుడు కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతినలేదా? అయినా ఎవరిపైనా ఎందుకు కేసులు రాలేదు? ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ తమకు అధికారం ఉంది కదా అని విషయాన్ని వక్రీకరించి సాక్షి మీడియాపై దాడి చేయడం, కేసులు పెట్టి వేధించడం మాత్రం ప్రజాస్వామ్యబద్ధమని వారు భావిస్తున్నట్లా? సాక్షిని మాత్రమే కట్టడి చేయాలన్నది వారి అభిమతమా? ఇదంతా కేవలం ప్రభుత్వంలో జరుగుతున్న లోటుపాట్లు, అవకతవకలను
ప్రజల దృష్టికి తీసుకురాకుండా ఉండడానికేనన్న సంగతి, అలాగే వారి హామీలు అమలు కాని వైనాన్ని బయటపెట్టకూడదన్న ఉద్దేశంతో అన్న సంగతి వేరే చెప్పనక్కర్లేదు. ఇది చంద్రబాబుకు మీడియా స్వేచ్ఛపై ఉన్న విశ్వాసం. ఎదుటివారికి చెప్పేటందుకే నీతులన్న సూత్రం బాగా వర్తిస్తుందా? ఇక పవన్ కళ్యాణ్, లోకేష్లు కూడా టీవీ ఛానల్పై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే అభిప్రాయపడ్డారు. తమ రాష్ట్రంలో మాత్రం మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి కాదని వీరు భావిస్తున్నారన్నమాట. ఏపీలో జర్నలిస్టులను అరెస్ట్ చేయించి అదేదో గొప్ప పనిగా ఛాతీ విరుచుకున్న నేతలు తెలంగాణలో జరిగిన ఘటనకు గుండెలు బాదుకుంటున్నారు. దీన్నే హిపోక్రసీ అంటారు. అలా అని హైదరాబాదులో దాడి ఘటనను సమర్థించడం లేదు. కానీ ఏపీలో కూటమి నేతల తీరుతెన్నులు మాత్రం ఇలా రెండు కళ్ల సిద్ధాంతంతో సాగుతుండడమే బాధాకరం.